ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ యేసుక్రీస్తు ఉజ్జీవ స్వస్థత సభలకు హాజరైన మీ అందరికీ ప్రభు పేరట నా శుభాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభు యొక్క ప్రేమలో మీ మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను ఆహ్వానించిన దైవజనులు, స్థానిక సంఘ కాపరి, సభల కన్వీనర్ అయినటువంటి పాస్టర్ శామ్యూల్ రాజు గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వారి కుటుంబానికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా పేరు పేరున వ్యక్తిగతంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. ఈ యొక్క సభల్లో మొదటి దినంలో మనం కూడుకుని ఉన్నాము. ఇంతవరకు చక్కగా పాటల ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం గణపరిచాం. ఈ సమయంలో దేవుని వాక్యం ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం మీద మీ దృష్టిని పెట్టాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకుని మనం ముందుకు సాగిపోదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు దయచేసి చూడండి నాతో పాటు. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనట్టుకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి యేసు ప్రభువ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఈ క్రీస్తు సువార్త ఉజ్జీవ మహాసభల్లో నాయన ఈ మొదటి దిన కూటంలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. నీ దాసులు పాస్టర్ శామ్యూల్ రాజు గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, నీ దాసుని ప్రభువా మీరు ఏర్పరచుకుని మీరు ఇక్కడ జరిగిస్తున్న పరిచర్యను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిశ్చయంగా వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క జీవితం ద్వారా ఇంకా అనేకులు ప్రభువా నీ రక్షణను తెలుసుకుని నీ రాజ్య వారసులగినట్లుగా మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నన్ను నీ సిలువ చోట మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది నిమిషాలు మీ యొక్క దృష్టిని పూర్తిగా దేవుని వాక్యం మీద పెట్టండి. ఎందుకంటే దైవ సేవకులు ముందే చెప్పారు మొదటి దినమును కాబట్టి మనం కొంచెం సమయాన్ని తీసుకోమని వారు చెప్పడం జరిగింది. సహజంగా నేను కూడా విస్తరించి మాట్లాడను, కానీ క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఎందుకంటే ఎన్ని గంటలు మనం విన్నామనే దానికంటే కూడా విన్న వాక్యం మనకి ఎంత అర్థమైంది, ఆ అర్థమైన వాక్యాన్ని మన జీవితంలో ఎంతవరకు మనం ఉపయోగించగలుగుతున్నాము అన్న దానిని బట్టి ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మనం చదివినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క హెబ్రీలకు రాసిన ఈ పత్రిక 11వ అధ్యాయాన్ని ఏమంటారంటే విశ్వాస వీరుల యొక్క పట్టిక అని పిలుస్తారు. సహజంగా అంటే బైబిల్ గ్రంథంలో విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చేసినటువంటి భక్తుల గురించి ఇక్కడ క్లుప్తంగా వారి పేర్లు కొద్ది మంది గురించి కొంచెం ఎక్కువగా వ్రాయబడి ఉన్నాయి. మనందరం కూడా విశ్వాసులంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అయితే చాలాసార్లు సమస్య ఎక్కడ వస్తుందంటే ఒక విషయాన్ని గురించి ప్రజలు ఎక్కువగా విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ దానిని గురించి తెలిసిన వారు లేకపోతే దాని గురించి వివరణ ఇవ్వమని ఎవరినైనా అడిగితే దాని గురించి జవాబు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని గురించి మనం మాట్లాడటం మాత్రమే కాదు, ఏదో ఒక గంట సేపు మనం విని వెళ్ళిపోవటం మాత్రమే కాదు. ఆ వాక్యాన్ని మనం గ్రహించాలి. ఆ వాక్యాన్ని గ్రహించి ఆ గ్రహించిన వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. వాక్యం నువ్వు గ్రహించకపోయినా ప్రయోజనం లేదు. గ్రహించిన వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించకపోయినా ప్రయోజనం లేదు.
అందుకే యేసు ప్రభు అన్నారు, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇంటిని కట్టిన వారిని పోలి ఉన్నాడు అని దేవుడు చదివించాడు. అంటే ఎవరి జీవితాలు బండ మీద కట్టబడతాయి? ఎవరి జీవితాలు కట్టబడతాయంటే ఎవరైతే యేసుక్రీస్తు చెప్పిన మాటలు విని వాటి ప్రకారం చేస్తారో వారి జీవితాలు మాత్రమే బండ మీద కట్టబడినవి ఉంటాయి. అంతే తప్ప ఆయన చెప్పిన మాటలు విని ఆ మాటలు గ్రహించి వాటి చొప్పున ఎవరైతే జీవించరో వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే ఇసుక మీద పునాది వేయబడి కట్టబడినటువంటి ఇంటిని పోలి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా విశ్వాస వీరుల గురించి మాట్లాడటానికి ముందు అసలు విశ్వాసం అంటే ఏంటి అనే దాని గురించి ఆయన మనకి ఇక్కడ వివరించడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. ఇంగ్లీష్లో ఏముందంటే ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ విచ్ వీఆర్ హోపింగ్ అనగా అక్కడ ఇంగ్లీష్లో ఒక పదార్థము అని చెప్పబడింది. అనగా నిజానికి విశ్వాసము, భయము, లేకపోతే కొన్ని వస్తువులు అంటే దేశభక్తి, లేకపోతే సహనము, ఇలాంటివన్నీ అవి మన కంటికి కనబడవు, వాటికి ఒక రూపం లేదు. అయితే ఇక్కడ విశ్వాసం అనేది ఇంకొక మనిషికి కనబడని వస్తువు కాదు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు విశ్వాసం అంటే ఏంటి? మీరు విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్తారు. మేము చాలా విశ్వాసులు అండి అని చెప్తారు. మాకు చాలా గొప్ప విశ్వాసం ఉందని చెప్తారు. కానీ విశ్వాసం గురించి మాట్లాడేవారికి, విశ్వాసాన్ని గురించి వినేవారికి కూడా చాలాసార్లు విశ్వాసం ఉండదు. యేసు ప్రభువుతో పాటు ఆయన శిష్యులు తిరుగుతున్నారు. ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ చూస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన బోధలు వింటున్నారు. ఆయన వాటికి అర్థాలు చెప్పడం చూస్తున్నారు. ఆ యేసుతోనే నడుస్తున్నారు. కానీ శిష్యులు ఎప్పుడైతే ఆ నావలో ప్రయాణిస్తున్నారో వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ సముద్రం మీదకి తుఫాను రేగి, అలలు రేగి ఆ పడవను ముంచిపోయే సమయానికి వారు మేము చనిపోతామేమోనని భయపడిపోయారు. ఆ భయంతో వారు యేసు ప్రభువుని లేపంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నప్పుడు యేసు ప్రభు వారితో అంటున్నారు, అల్ప విశ్వాసులారా ఎలా సందేహించితిరి. అంటే అంత గొప్ప అపోస్తలులే, యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి శిష్యులే, ఆయనతో పాటు సహవాసం చేస్తున్నటువంటి వారే, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ చూస్తున్నటువంటి వారే ఒక సమస్య ఎదురయ్యేసరికి వారికి ఎంత విశ్వాసం ఉన్నదనేది బయలుపడిపోయింది. యేసు ప్రభు అంటున్నాడు, మీకున్న విశ్వాసం అల్పమైన విశ్వాసం. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి? ఈరోజు నిజంగా దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభుని నిజమైన రక్షకుడిగా మనం అంగీకరించి ఆయన మార్గంలో మనం నడుస్తూ ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఎదురైన ప్రతి పరిస్థితిని, ఈ లోకంలో మనకు ఎదురైన ప్రతి శోధనని, ఈ లోకంలో మనకు ఎదురైనటువంటి ప్రతి ఆటంకాన్ని, మన జీవిత పోరాటంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి ఇరుకుని, ప్రతి ఇబ్బందిని, ప్రతి సాతాను దాడిని మనం ఎదుర్కోవాలి అంటే మనకి ఏం కావాలంటే విశ్వాసం కావాలి. హల్లెలూయా. అయితే ఆ విశ్వాసం అనేది ఏంటి? అది ఎక్కడ దొరుకుతుంది? అది ఎలా మనకు దొరుకుతుంది? అసలు విశ్వాసం అంటే ఏమై ఉన్నది? విశ్వాసాన్ని పెంచుకోవాలంటే మేము ఏం చేయాలి? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చిన్న ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించేటప్పుడు చాలాసార్లు విశ్వాసం అనే దాని గురించి ప్రజలు అర్థం చేసుకోవడానికి అదేదో ఎవరికి అర్థం కానిటువంటి ఒక పదార్థంగా, అదేదో ఒక సామాన్యులకు అర్థం కానిటువంటి రీతిగా దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా భక్తి కావాలి, లేకపోతే చాలా గొప్ప వ్యక్తి కావాలి, లేకపోతే ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలి, లేకపోతే ఇన్ని రోజులు టీ తాగకుండా ఉండాలి, ఏదేదో చెప్పేసుకుంటూ ఉంటారు. అది సామాన్యులకు అర్థం కాదనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే అది నువ్వు నేర్చుకోవాలనుకున్నప్పుడు, నువ్వు తగ్గించుకున్నప్పుడు, నువ్వు ఎంత పసిబిడ్డ వంటి వాడు అయినా సరే దానిని దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనేది ఒక పదార్థమై ఉన్నది. విశ్వాసం అనేది ఏమై ఉన్నదండి? ఒక పదార్థమైనది. ఇట్స్ అ సబ్స్టెన్స్.
ఒక టేబుల్ తయారు చేయాలనుకోండి, ఒక చెక్క కావాలి. ఒక చెక్క లేకుండా టేబుల్ను తయారు చేయలేం. ఒక ఇనప వస్తువును తయారు చేయాలంటే ఏ వస్తువుతో పడితే ఆ వస్తువుతో ఇనుమును తయారు చేయలేం. ఆ ఇనప ఖనిజాలు ఎక్కడుంటాయో చూసి ఆ ఇనప గనులు ఉన్న చోట ఆ ఇనుమును తవ్వి దాన్ని శుద్ధి చేసి ఆ ఫ్యాక్టరీల్లో దాని ఇనుమును తయారు చేసిన తర్వాతే అప్పుడు ఆ ఇనుమును ఉపయోగించి ఆ ఇనప వస్తువులు తయారు చేయగలుగుతారు. అంటే దేన్నైనా తయారు చేయాలంటే ఒక ముడి పదార్థం కావాలి. దేన్నైనా తయారు చేయాలంటే ఏం కావాలండి? ఒక ముడి పదార్థం కావాలి. అయితే ఆ ముడి పదార్థాలు లేకుండా ఎవరు ఏం చేయలేరు. మీరు పెళ్లికి భోజనాలు చేయడానికి ఒక వంట మేస్త్రిని పిలిపించారు. ఆ వంట మేస్త్రిని పిలిపించి ఆయనకి మీరు ఫలానా వంటలు తయారు చేయాలని చెప్పారు. ఆయనకి మీకు ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఆయన ఏమైనా చేయగలడా? చేయలేడు. మీరు ఇవ్వలేదు అంటే సహజంగా కొన్నిసార్లు పూర్తిగా క్యాటరింగ్ అన్ని వంట వాళ్ళకి ఇచ్చేస్తారు. సామాన్ అంతా మీరు తెచ్చుకోండి, దానికి డబ్బులు ఇస్తా ఉంటే అది వేరే విషయం. అప్పుడైనా ఆయన ఒక వస్తువు తెచ్చుకోవాలి. ఆ కూరగాయలు కానీ నూనె కానీ ఆ పచారీ సామాన్ ఏం లేకుండా దాన్ని తయారు చేయటం ఎవడి వల్ల కూడా కాదు. అయితే ఇప్పుడు మనిషి ఏమనుకుంటున్నాడు? మనిషి ప్రకృతిలో దొరికేటువంటి వాటన్నిటిని ద్వారా అతను ఏదో కొన్ని వస్తువులు తయారు చేసి ఏమంటున్నాడంటే, మానవులు మేము గొప్ప విజ్ఞానాన్ని సంపాదించేసాం, గొప్ప శాస్త్రీయ విజ్ఞానాన్ని మేము సంపాదించాం, దేవుడు లేడు, దెయ్యం లేదు, అన్నీ మేమే చేసుకుంటున్నామని చెప్పేసి దేవుడే లేడనే స్థలానికి మానవుడు వెళ్ళిపోతా ఉన్నాడు. కొంతమంది క్రైస్తవులు ఏమంటా ఉంటారు? ప్రార్థనేనండి, మిగిలినట్టే చేసేస్తూ ఉంటారు. అంటే లోకంతో నడిచేటప్పుడు లోకానుసారంగానే నడుస్తూ ఉంటారు. ఇంకా మరి అవన్నీ మనం మాట్లాడటానికి నాకు ఉద్దేశం లేదు. కానీ దేవుని బిడ్డ అనేవాడు ఎలా ఉండాలి అంటే, దేవుణ్ణి నమ్మిన వ్యక్తి ఎలా ఉండాలంటే, అతడు ఎక్కడైనా అతని ఆయుధం ప్రార్థన అయి ఉండాలి, ఎక్కడైనా అతని ఆయుధం వాక్యమే అయి ఉండాలి. అంతే తప్ప ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం బైబిల్ చదవటం, ప్రార్థన నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నీకున్నటువంటి అంగబలాన్నో, ఆర్థిక బలాన్నో, జనబలాన్నో, నీకున్నటువంటి రాజకీయ మనస్తత్వాన్నో, లేకపోతే నీకున్నటువంటి కుట్రలను కుతంత్రాలను ఉపయోగించి పని చేసేటువంటి వాడు దేవుని యొక్క రాజ్య పౌరుడు మాత్రం తప్పనిసరిగా కాడు. ఆమేన్. అందుకే యేసు ప్రభుని పట్టుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు పేతురు ఏం చేస్తాడు? ఆయన ఖడ్గము లాగి ఆ సైనికుడు చెవి నరికేశాడు. అయితే అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? పేతురుని గద్దించాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు. పేతురు, నువ్వు చాలా జాగ్రత్తగా గమనించు, నేను వచ్చింది కత్తితో యుద్ధం చేయటానికి కాదు, నేను వచ్చింది ఎందుకంటే అనేకుల కొరకు రక్షణార్థంగా నా ప్రాణాన్ని పెట్టడానికి నేను వచ్చాను. నేను ప్రేమతో జయించడానికి వచ్చాను. ఒకవేళ నేను ఖడ్గంతోనే జయించాలనుకుంటే, ఒకవేళ అధికారంతో జయించాలనుకుంటే ఈ లోకం మొత్తాన్ని నాశనం చేయగలిగినటువంటి దూతలు నా దగ్గర కొన్ని కోట్ల మంది ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ ఆయన బలాన్ని చూపించుకోవాలనుకుంటే ఆయన ఒక సామాన్యుడికి ఈ భూమి మీదకి రావాల్సిన అవసరమే ఆయనకి లేదు. ఆయన అక్కడుండే ఒక మాట అంటే ఈ భూమి లయమైపోయేది. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం ఏం చెప్తుంది? మనం ఏం చేసినా మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఈరోజు ఒక విశ్వాసకి మూల పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక విశ్వాసం స్వస్థత పొందాలి, ఒక విశ్వాస రక్షణ పొందాలి, ఒకవేళ నీ జీవితంలో ఎదురైన సమస్యల నుంచి నువ్వు విడుదల పొందాలి, లేకపోతే నీ జీవన పోరాటంలో నీకు ఎదురైనటువంటి ఇబ్బందుల్లో నుంచి నువ్వు విజయాన్ని పొందాలి. ఆ పొందాలంటే మన మూలం ఎక్కడా? అంటే కనబడనది ఉన్నది అనే దానికి రుజువు ఏంటి? చాలా మంది అంటారు, దేవుణ్ణి చూపించండి ఒకసారి, దేవుణ్ణి చూస్తే మేము నమ్ముతాం. ఆమె అది 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు, భూమి ఆకాశాల సృష్టికర్త శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. అనేక అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని ఆయన తిరిగి లేపాడు, గురిటి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి కాళ్ళనిచ్చాడు, కుష్ఠరోగులను ఆయన స్వస్థపరిచాడు. ఆయన చనిపోయిన లాజర్ను లేపితే వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే, ఈ లాజర్ను చంపేశామంటే ఈయన యొక్క పేరు పోతుంది, ఈయన్ని ఎవరు వెంబడించరని చెప్పి వారు ఏం చేశారంటే లాజర్ను కూడా వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏమంటారంటే దేవుణ్ణి మాకు చూపించు. ప్రియులారా, అదృశ్యమైన ఉన్నం అనే దానికి రుజువు ఏంటంటే విశ్వాసమే. ఈరోజు చాలా మంది క్రైస్తవులను అడుగుతూ ఉంటారు, ఏమండి మీరేదో పరలోకం ఉందంటారు, యేసు ప్రభు తిరిగి వస్తాడంటారు, లేకపోతే ఆ కార్యాలు జరుగుతాయి అంటారు, ప్రార్థన చేస్తేనే జరిగిపోద్ది అంటారు. వీటన్నిటికీ రుజువులేంటి? మన మూఢనమ్మకాన్ని పాటించట్లా. ఈరోజు నమ్మటం ఏదో ఒకదాన్ని గుడ్డిగా నమ్మటం కాదు. మనం
ఏదో ఒకదాన్ని మూడు పట్టుకున్నట్టు పట్టుకోవడం కాదు. నిజమైన విశ్వాసం ఏంటంటే అది దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది. కాబట్టి విశ్వాసం గురించి మొదటి 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, అది ఒక పదార్థమై ఉన్నది. అంటే నువ్వు ఏదైనా ఒకటి ఆశిస్తుంటే దేవుని రాజ్యంలో దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైనా ఒకటి దొరుకుతుందని నువ్వు నిరీక్షిస్తుంటే దాన్ని పొందుకునేది విశ్వాసమై ఉన్నది. నీకు విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేవుని దగ్గర ఆశించేదాన్ని నువ్వు పొందుకోగలవు. ఒక విషయం. రెండవది ఏంటంటే ఇట్ ఈస్ ద ఎవిడెన్స్, అది సాక్ష్యము, లేకపోతే అది ఒక సాక్షి. ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవనే దానికి విశ్వాసమే సాక్ష్యమై ఉన్నది. కాబట్టి 2వ వచనంలో ఆయన చెప్తున్నాడు, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. ఈరోజు ఏదైతే మనం చూస్తున్నామో, మనం చూసే ప్రతిదీ మనకి కనబడని దానితో సృష్టించబడింది. హల్లెలూయా. దేవుడు సమస్తాన్ని ఎలా సృష్టించాడు? ఈ మధ్య కాలంలో మీరు వినుండొచ్చు, ఒక 10-20 సంవత్సరాల నుంచి వైద్య శాస్త్రం ఒక మాట చెప్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే క్లోనింగ్ అనేటువంటి ఒక పద్ధతిని వారు ప్రయత్నం చేస్తున్నారు కనుగొనడానికి. ఉదాహరణకి మీరు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత 4 కాలేజీలకు అప్లై చేయాలనుకోండి. 4 కాలేజీలకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ పంపించాలి. మరి వాడు గవర్నమెంట్ మీకు ఇచ్చింది 10th పాస్ అయినప్పుడు ఇచ్చింది ఒకే సర్టిఫికేట్. మరి 4 కాలేజీలకి ఎలా పంపిస్తారు? అందుకు మనం ఏం చేస్తామంటే జిరాక్స్ షాప్లోకి వెళ్ళి ఒక 4 జిరాక్స్ కాపీలు తెప్పిస్తాం. అంటే అది అసలైన మార్కు లిస్ట్ కాదు, కానీ అసలైన మార్కు లిస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాంటివి 4 కావాలంటే 4 చేయొచ్చు, 10 కావాలంటే 10 చేయొచ్చు. కానీ ఒరిజినల్ మాత్రం తిరిగి అలాంటి దాన్ని ఉత్పత్తి చేయడానికి వీలు కాదు. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే క్లోనింగ్ చేస్తాం. అంటే సచిన్ టెండూల్కర్ లాంటి వాడిని ఒక 10 మందిని పుట్టిస్తాం మేము, జెరాక్స్ స్పెషల్లో వేసినట్టు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక నుంచి పుట్టబోయే పిల్లవాడి యొక్క లక్షణాలన్నీ, వాడు సంగీతకారుడు కావాలా, మంచి వక్త కావాలా, మంచి క్రీడాకారుడు కావాలా, లేకపోతే వాడి స్వభావం ఎలా ఉండాలి, వాడి లెక్కల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలా, సైన్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలా, సాహిత్యం మీద ఎక్కువ దృష్టి ఉండాలా, ఇవన్నీ మేమే సరిచేసి ఆ పిల్లవాడు పుట్టక ముందే వాడి లక్షణాలన్నీ ఎలా కావాలో మేము అలా డిజైన్ చేసి మేము చేస్తామని సైన్స్ చెప్తుంది. ఆ టైంలో ఒకనొక టైంలో రీడర్స్ డైజెస్ట్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఉంది. ఆ రీడర్స్ డైజెస్ట్లో ఒక ఆర్టికల్ పడింది. ఆ ఆర్టికల్ ఏంటంటే ఒక శాస్త్రవేత్త అంట దేవుడితో సవాల్ చేశాడంట. ఏమని సవాల్ చేశాడు? దేవుడు గొప్పే ఉందండి, ఆయన మట్టి తీసి మానవుణ్ణి తయారు చేశాడని బైబిల్ చెప్తుంది, కావాలంటే నేను కూడా మట్టిలో నుంచి మానవుణ్ణి తయారు చేయగలను, కావాలంటే రా అని దేవుడితో సవాల్ చేశాడంట. ఈరోజు క్రైస్తవ్యం అంతా సవాళ్ళతో నిండిపోయింది. ఆమె సవాల్ చేయకపోతే వాడు చేతగాని సేవకుడు. అంటే ఒక సేవకుడి యొక్క గొప్పతనాన్ని ఎలా నిర్ణయిస్తున్నారు? ఆయన ఎంతమందిని తెచ్చాడు, ఎంతమందిని ఎత్తి ఒడిశాడు, ఎంతమందితో సవాల్ చేశాడు. అన్ని సవాళ్లే. ఎదురొత్తే నిలబడేవాడు ఎవడు? ఆమె సవాల్ చేసేవాళ్లే కానీ సవాల్ నిలబెట్టుకునే వాళ్ళు ఎవరో ఉండరు. సవాళ్ళతో సమస్య ఏంటి? యేసుప్రభు దగ్గర గుడ్డోడు వచ్చాడు. యేసుప్రభు సవాల్ చేయాల, రే నేను ఇటు కళ్ళు ఎత్తానని నేను సవాల్ చేస్తాను, ఎవడైనా దమ్మున్నవాడు ఎవడన్నా ఉంటే రండి, వీడు కళ్ళు ఇవ్వకపోతే నేను ఎట్ట అయిపోతా, కళ్ళు ఎత్తే ఏం చేస్తారని సవాల్ చేయలేదు ఆయన. ఆ గుడ్డోడి దగ్గరికి వెళ్ళాడు, అన్నాడు, నువ్వు విశ్వాసం ఉందా, నీ కన్ను చూపు రావాలనుకుంటున్నావా? అవును ప్రభు నేను నమ్ముతున్నానంటే నీ విశ్వాసం చొప్పున నీ కలుగును గాక అన్నాడు. ఆ కుంటివాడికి చూపు వచ్చేసింది. సరే శాస్త్రవేత్త గారు సవాల్ చేశారు ఆయన్ని. సరే దేవుడు దిగొచ్చాడు అంటున్నాడు, సరే తయారు చేయమనగానే శాస్త్రవేత్త అంట ఆయన కిందకు వంగి మట్టి తీశాడంట పైకి. అప్పుడు దేవుడు అన్నాడంట ఆయనతో, నువ్వు తయారు చేసిన మట్టి తీసుకురా. ఆమె ఏ మట్టి తీసుకోవాలి? నువ్వు తయారు చేసిన మట్టి తీసుకురా. ముందు నువ్వు తయారు చేసిన మట్టి తీసుకొచ్చినప్పుడు ఆ మట్టి నుండి మనిషిని సృష్టించి, ఎందుకంటే ఈ మట్టిని సృష్టించిన వాడని నేను. కాబట్టి సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా, ఎవరెంత అభివృద్ధి చెందినా, ఎంత గొప్పలు కొట్టేవాళ్ళు వచ్చినా, ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా, వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే సమస్తము దేవుని నుండే వచ్చింది.
నువ్వు కనబడేటువంటి ఈ భూమి, ఆకాశం, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము అది దేవుని వలన కలిగింది. దీని పైన కూర్చుని ఒక శాస్త్రవేత్త వచ్చి నేను దాంతో మట్టితో ఇది చేస్తా, చెట్టుతో ఇది చేస్తానంటే, ఒకవేళ వాడు ఒక మనిషిని తయారు చేసిన వాడు ఉపయోగించిన పదార్థాలన్నీ దేవుడు చేసినవి. ఎందుకంటే దేవుడి మాట ద్వారా సమస్తం సృష్టించబడ్డాయి. ఎలా సృష్టించబడింది? భూమి ఆకాశాలు ఇవి కనబడే వస్తువుల చేత సృష్టించబడలా. మీరు వంట చేయాలంటే, లేకపోతే మీరు ఇల్లు కట్టాలంటే మీరు వాడే ప్రతి వస్తువు కనబడుతుంది. మీరు వాడే ఇటుకు కానీ, సిమెంట్ కానీ, లేకపోతే కర్ర కానీ, లేకపోతే ఇనప వస్తువులు కానీ, ప్రతిదీ కనబడే వస్తువులతో. ఒక కనబడని వస్తువును మీరు తెచ్చేది ఏమీ అక్కడ లేదు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ కంటికి కనబడే ప్రతి వస్తువు కనబడని వస్తువు చేత తయారు చేయబడింది. ఆమె దేంతో తయారు చేయబడిందండి? కనబడని వస్తువు చేత. ఇప్పుడు మనం తయారు చేసే వస్తువులన్నీ కనబడే వస్తువు చేత తయారు చేసాం. మీ అందరికి కొంతమంది చదువుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. చిన్న మాట చెప్తానండి. నీరు, మనం రోజు నీళ్లు చూస్తున్నాం. రసాయన శాస్త్రం ఏం చెప్తుందంటే, నీరు అనే దానికి వాళ్ళు చెప్పేది H2O. నీరు ఎలా తయారవుతుందంటే 2 హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువు కలిస్తే నీరు అనేటువంటి అణువు తయారవుతుంది. అయితే విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? హైడ్రోజన్ని మానవుడు చూడలేడు, ఆక్సిజన్ని మానవుడు చూడలేడు, గాలిని మానవుడు చూడలేడు. గాలి కనపడద్దా? కనబడదు. దాని ప్రభావం మనకు కనపడదు, దాని విధ్వంసం మనకి కనబడుద్ది. ఒకవేళ అది లేకపోతే అది లేదనే సంగతి మనకి కనబడదు. కానీ దానిని నేరుగా మనం చూడలేము. కానీ నీరు ఎక్కడి నుంచి తయారైంది? అందుకే ఇప్పుడు మీరు ఏసీ పెట్టినప్పుడు ఆ ఏసీ వెనక యూనిట్లో నుంచి నీళ్ల చుక్కల కింద పడుతుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు గల్ఫ్ కంట్రీస్లోను వర్షాభావం ఉన్న ప్రాంతాల్లో నీరు తయారు చేయడానికి ఇప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. కానీ ఎక్కడి నుంచి తయారవుతుంది నీరు? మనకి కనబడని ఈ గాలిలో నుంచే నీరును తయారు చేయగలం. అది దేవుడు పెట్టిన సృష్టి. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ప్రపంచములలో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అంటే నువ్వు చూసేటువంటి ఈ విశాలమైనటువంటి భూమి, ఆకాశం, కోటాను కోట్ల నక్షత్రాలు, ఆ నక్షత్రాల యొక్క చిత్రాలుగాన అప్పుడప్పుడు నాసా వారు కానీ, ఇస్రో వారు కానీ ఆ యొక్క చిత్రాలు బయటకు పట్టినప్పుడు వాటిని చూస్తే మహా గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె ఒక్కొక్క నక్షత్రం. ఇంకా శాస్త్రవేత్తలు కనుక్కుంటున్నారు, ఆకాశంలో సముద్రాలు ప్రవహిస్తున్నాయి అంటారు. ఆమె నీరు నేల మీద లేకుండా గాలిలో ప్రవహించేది ఎక్కడ? కానీ ఆకాశంలో ఏ ఆధారం లేకుండా అక్కడ నీటి ప్రవాహపు జాడలు ఉన్నాయని వాళ్ళు కనుగొంటున్నారు. ఇవన్నీ ఎంత అద్భుతం అండి! దేవుడు చేసే ప్రతి వస్తువు కూడా మహా అద్భుతమైంది. వాటిని దేవుడు చేసిన అతి చిన్న వస్తువు గొప్పదే, దేవుడు చేసిన అతి పెద్ద వస్తువు గొప్పదే. అయితే ఇవన్నీ ఆయన ఎలా తయారు చేశాడు? వాక్యము వలన. హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలంటే మాటలు. ఆమేన్. వాక్యం అంటే ఏంటి? మాట. దేవుడి నుంచి వచ్చిన మాట. అంటే దేవుడు సమస్తాన్ని ఎలా సృజించాడు? ఆయన మాట ద్వారా సృజించాడు. ఈ మాట అనగానే గొడవ దిగుతారు. రుజువేంటి? ఆమె ఒకటే ఒక రుజువు మనకి, విశ్వాసం. హల్లెలూయా. ఇవన్నీ దేవుడే చేశాడంటానికి ఒకసారి అంట ఒక పిల్లవాడు పాఠం చదువుకుంటున్నాడు. ఎందుకంటే మనకు బాగా పరిచయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. గుళ్ళో చెప్పేదానికి, బళ్ళో చెప్పేదానికి చాలా దెబ్బలాట్లు ఉంటాయి. సరే, ఒకరోజు ఒక అబ్బాయి పాఠం చదువుకుంటున్నాడంట. ఆ పాఠం ఏంటంటే మానవ పరిణామ క్రమం. అందుట్లో డార్విన్ గారు ఏమన్నాడంటే, మనిషి కోతు నుంచి పుట్టాడు, కొన్ని కోతులంట వేరుపడిపోయి అడవిలో నుంచి బయటకు వచ్చినాయంట. చెట్లు చేమలు ఏమి లేకపోవటం వల్ల ఎక్కటానికి లేక నడవటం నేర్చుకుని చివరికి అయ్యే ఆ కోతులు ఏమైనాయి అంట, మనుషులు అయిపోయారు. చెట్లు ఉన్నాయో కోతుల్లాగానే మిగిలిపోయింది. సరే, ఇప్పుడు ఆ పిల్లోడు ఆ పాఠం స్కూల్లో చెప్పాడు. ఆ పాఠం ఇంట్లో చదువుతా వాళ్ళ అమ్మకి సరదాగా చెప్తాక, అమ్మ మనిషి కోతు నుంచి పుట్టాడంట కదా మా టీచర్ గారు చెప్పింది అని అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నిజమేరా, మనిషి కోతు నుంచే
పుట్టాడని అంటాడు. వాడు చెప్పేది వాడు అమ్మతో, కానీ నాన్నగారు కల్పించుకున్నాడు. ఎందుకని కొంచెం ఆడవాళ్ళకి తెలివి తక్కువని మగవాళ్ళకి నమ్మకం, కానీ వీళ్ళకి తెలివి తక్కువ వాళ్ళని వాళ్ళకి తెలవు. సరే ఆయన కల్పించుకుని నిజమేరా మనిషి కోతి నుంచి పుట్టాడు అన్నాడు. ఆమెకు సందు దొరికింది. ఆమె అందంట, అయ్యా మీ నానేపోడు సంగతి తెలవదు కానీ మా ఏపోళ్ళు అందరూ మనిషి నుంచే వచ్చారన్న. ఆమె మీరు మీ నానేపోళ్ళు కోతుల నుంచి వచ్చారేమో కానీ మా ఏపోళ్ళు అందరూ మనిషి నుంచే వచ్చారంట. కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఎలా తయారైంది, ఏంటి రుజువు? వీటన్నిటికీ ఒకే ఒక రుజువు ఉంది. వాక్యం చెప్తుంది, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇప్పుడు ఇది ఎలా గ్రహిస్తున్నాం? మనం విశ్వాసము ద్వారా గ్రహిస్తున్నాం. అనగా దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు దేవునితో వ్యవహరించేటప్పుడు సమస్తానికి మూలము విశ్వాసమై ఉన్నది. అంతేగాని అమెరికన్ ప్రెసిడెంట్ ఏం చెప్పాడు, చరిత్ర ఏం చెప్తుంది, లేకపోతే సైకాలజీ ఏం చెప్పింది, లేకపోతే గాంధీ గారు ఏం చెప్పాడు, ఇవి కాదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేని మీద ఆధారపడుతున్నారంటే, అలానే గాంధీ గారు యేసు ప్రభు చాలా గొప్పడని చెప్పాడంట, కానీ ఆయన విగ్రహాలను పూజిస్తారు, చనిపోయాడని సంగతి తెలుసా? ఆయన చెప్పిన ఒక మాట మీద ఆధారపడలేదు బైబిల్ దేని మీద ఆధారపడి ఉందంటే, బైబిల్ దాని మీదే అది ఆధారపడి ఉంది. హల్లెలూయా. దేవునికి ఎవరు కూడా సాక్షి చెప్పేవారు ఎవరు కూడా లేరు, ఆయనకి ఆయనే సాక్షి అయి ఉన్నాడు. అందుకే అబ్రహాముకి ఆయన వాగ్దానం చేసినప్పుడు అన్నాడు, నా నామమున నేను ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ప్రమాణం చేయటానికి ఆయన కంటే గొప్పవాడు ఎవడు లేడు, లేకపోతే దేవుడు ఇంకొకరిని పెద్దగా నిలిపించడానికి ఆయన కోసం సాక్ష్యం చెప్పేవాడు ఎవడు లేడు. వాక్యానికి వాక్యమే ఆధారమై ఉంది. కాబట్టి ఇవన్నీ మనం ఎలా గ్రహిస్తున్నాం? విశ్వాసము ద్వారా గ్రహిస్తాం. అది విశ్వాసం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదవండి, మరలా ప్రార్థించండి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు దేవుని వాక్యాన్ని నమ్మటానికి బదులుగా, దేవుని వాక్యం మీద ఆధారపడటానికి బదులుగా మనుషుల మీద, పరిస్థితుల మీద, లోకం యొక్క ఆర్థిక వ్యవస్థల మీద, వీటి మీద ఆధారపడటం వల్ల ఏమవుతుందంటే, దేవుని వాక్యాన్ని సరైన రీతిలో విశ్వసించలేకపోవటం వల్ల దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు వారు పొందుకోలేకపోతా ఉన్నారు. వారి సమస్యల్లో ఇంకా కూరుకుపోవడం గల కారణం ఏంటి? ఇంకా వారి యొక్క ఇబ్బందుల్లోంచి విడుదల పొందలేకపోవడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని విశ్వసించకపోవటం వల్ల. కానీ ప్రియమైన సహోదరి సహోదరుల, సమస్తానికి ఆధారం, మూల పదార్థం విశ్వాసమైంది. సమస్తము దేవుడి నుండే వస్తుంది. ఏమీ లేని సమయంలో, ఏ పదార్థం లేని సమయంలో దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. ఎలా సృష్టించాడంటే అది ఆయన మాట ద్వారా సృష్టించాడు. వెలుగు కలుగునుగా కన్నాడు దేవుడు, వెలుగు కలిగి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, వేదవ్యాసని. ఆయన హేతువాది, బైబిల్ని చాలా విమర్శిస్తా గ్రంథాలు రాసేవాడు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమంటారంటే 4వ రోజున కాదండి సూర్యుడు చంద్రుడు దేవుడు తయారు చేసింది ఆకాశంలో జ్యోతుల్ని, మరి మొదటి రోజు దేవుడు వెలుగును కలుగును కాకంటే వెలుగట్టు వచ్చింది? అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఎలా వచ్చింది? అక్కడ ఏ లైట్లు లేవు, ఎలా వచ్చింది? ఒకసారి నన్ను ఎవడు అడిగితే తమాషా, నువ్వు లేదు కాబట్టి వచ్చింది. వెలుగు కలుగును కాకంటే ఎందుకు వచ్చిందంటే, ఇట్లా ప్రశ్నించే తలకాయ లేని వాళ్ళు అక్కడ లేరు కాబట్టి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఎందుకంటే దేవుడు వెలుగు రావటానికి సూర్యుడు చంద్రుడు కావాలని నీకు చెప్పింది ఎవడో? అంటే ఈరోజు నువ్వు సూర్యుడి కాంతి చంద్రుడి కాంతి చూస్తున్నావు కాబట్టి వెలుగు కావాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, రేపు పరలోక రాజ్యంలో ఆ నూతన యెరూషలేము పట్టణంలో సూర్యుడు గాని చంద్రుడు గాని ఉండడు, గొర్రె పిల్లయే ఆ పట్టణానికి వెలుగిచ్చును. కాబట్టి అక్కడ వెలుగే ఉంటుంది, కానీ ఆ వెలుగు ఎలాంటి వెలుగు కాదు. కాబట్టి దేవుడు వెలుగు కలుగును కాకంటే అక్కడ వెలుగు కలిగింది అంతే, దానికి ఏ ఆధారం ఉండాల్సిన అవసరం లేదు. ఉంటే అది విశ్వాసం ఎలా అవుతుంది? కాబట్టి దేవుడు పలికాడు, అది జరిగింది అంతే. అలా అనుకున్న వాడి జీవితంలోనే దేవుడు కార్యం చేస్తాడు. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. తనకున్నదంతా వ్యయం చేసేసింది, ఆస్తి మొత్తం అయిపోయింది, డాక్టర్లు అందరూ అన్ని హాస్పిటల్ అయిపోయారు. బైబిల్ ఏం చెప్తుందంటే, వైద్యుల వలన మరింత ఇక్కట్లు పాలైంది. వైద్యుల వలన మరిన్ని ఇక్కట్లు పాలైంది. చివరికి ఆమె యేసుని గురించి విన్నది.
ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఆమె ఏమన్నదంటే, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత కలుగుతుంది. యోధా మత సాంప్రదాయ ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ బయటకు రాకూడదు. రక్తస్రావం కలిగిన స్త్రీ దేనిని ముట్టకూడదు. ఆమె దేనిని ముడుతుందో ఆ ముట్టిన వస్తువు ఏమైపోతుందంటే అపవిత్రమైపోతుంది. కాబట్టి ఆమె యాజకుడి దగ్గరికి రాకూడదు, ఆమె దేవాలయం దగ్గరికి రాకూడదు, ఆమె బయటికే రాకూడదు. ఏమనుకున్న జబ్బే అది. ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను రక్తస్రావం కలిగిన స్త్రీ అని ఎలా చెప్పుకుంటుంది? ఎప్పుడు యేసు ప్రభు దగ్గర గొప్ప జన సమూహాలు ఉంటారు. అది మొదటి సమస్య. రెండో సమస్య ఏంటంటే, ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ వెలపలకు వచ్చి జన సమూహంలో ప్రవేశించిందని తెలిస్తే ఆమెను ముట్టిన వారందరూ అపవిత్రం అవుతారు. కాబట్టి ఇశ్రాయేలు అందరూ కూడా ఆమెను రాళ్లతో కొట్టి చంపే అవకాశం ఉంది. అటు ఇప్పుడు ఆ రోగాన్ని గురించి బయట పెట్టుకోవడానికి వీల్లేదు, ఆమెకున్న జబ్బును బయట పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ రిక్వెస్ట్ చేసి, అయ్యా నాకు పలానా భయంకరమైన జబ్బు ఉంది, నన్ను ముందేళ్ళనే ఉన్న అనడానికి అవకాశం లేదు. మరి ఏం చేయాలి? ఆమె లోపల ఎన్ని సందేహాలు వస్తాయి. మన జీవితంలో కూడా ఎవడైనా సరే ముంచేసి బ్యాంక్ కూడా ఒకటి ఓపెన్ చేసి 100కి 120 రూపాయలు వడ్డీ ఇస్తామన్నాం అనుకోండి, భార్యకి తేలకుండా భర్త, భర్తకి తేలకుండా భార్య అందుకు డబ్బులు పెడతారు. అదే స్టేట్ బ్యాంక్లో డబ్బులు పెట్టుకోండి అన్నాం అనుకోండి, ఎవరన్నా వడ్డీ తక్కువ నడిచేది 6 రూపాయలు వడ్డీ దేనికి చాలదు? అసలు నీకు 6 రూపాయలు వడ్డీ నీ అసలు ఎత్తున్నాడు, అక్కడ సంతోషం. కానీ గవర్నమెంట్ వస్తువులు వచ్చేసరికి గవర్నమెంట్ బ్యాంకుల్లో పెడతానికి ప్రతివాడికి అనుమానమే. అది అగ్రిగోల్డ్లో పెట్టండి, అది బోర్డు తిప్పేసిన తర్వాత ఊర్లో అందరూ బయటకు వస్తారు, ఒకళ్ళే తెలకుండా. నేను కట్టాను, నేను కట్టాను, నేను కట్టాను, నేను కట్టాను. ఎందుకు కట్టేవారంటే ఆడు ముంచేస్తాడని కట్టాడు. అంటే మోసగాన్ని చాలా నమ్మకంతో నమ్ముతారు జనాలు, కానీ అసలైన దాన్ని నమ్మటానికి మాత్రం ప్రజలకి అనుమానం. అందుకే యేసు ప్రభు అన్నాడు, నాకంటే ముందు వచ్చిన వాళ్ళందరూ దొంగలు, నాకంటే ముందు వచ్చిన వాళ్ళందరూ దోచుకునేవాళ్ళు, కానీ వాడిని మీరు నమ్మారు. నిజమైన కాపరి నేను వచ్చాను, ఇప్పుడు నన్ను చంపడానికి మీరు చూస్తారు. అసలు మెస్సియా రాకముందు మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడని చెప్పినప్పుడు ప్రతోళ్ళు ఎవటో నేనే మెస్సియా అని అన్నాడు. వాడిని బాగానే నమ్మేశారు. మన భారతదేశంలో కూడా చూడండి, నేను దేవుణ్ణి అంటే దేవుడు అంటే నిన్ను అడిగేవాడు ఎవరు లేడు. ఒకసారి ఒక పాస్టర్ గారు అన్నారు, ఆయన ఏమన్నాడంటే, జాషువా గారు నేను 10 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో సేవ చేస్తున్నాను, పట్టుమని 10 మంది విశ్వాసులు కూడా తయారవలేకపోయారు. కానీ నాకు అనిపిస్తుంది, ఏదో ఒక రోజు చొక్కా చెంపుకుని చెట్టు కింద కూర్చొని నేనే దేవుణ్ణి అన్నాను అనుకోండి, ఏమవుతుంది? అసలు విమానాలు, కార్లు అన్నీ ఎక్కడికి వచ్చేస్తాయి? చెట్టు కిందకి వచ్చారు కదా, అవునే కాదు? ఎందుకని? అబద్ధాన్ని మనిషి తొందరగా నమ్ముతాడు, అసత్యాన్ని మనిషి తొందరగా నమ్ముతాడు. ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్, ఆయన పేరు ఏదో ఒకసారి సాక్షిలో వేశారు. ఆయన అంటే ఆయనే దేవుణ్ణి ప్రకటించుకున్నాడు. ఏదో పెచ్చోళ్ళలాగా ఉంటాడు ఆయన. ఒక చెట్టు కింద ఆయనకు ఒక రూము, ఆయనకు ఒక ఏసీ అన్ని పెట్టారంట భక్తులు. సరే విలేకరు ఆయన ప్రశ్నిస్తాడు, ఏమండి ఆ దశావతారాలు చెప్పమంటే ఆయన ముందుది వెనక్కి ముందు చెప్తున్నాడు. ఒకసారి అంటే హిందువులు దశావతారాలు ఉన్నాయి కదా, దేవుడు ఎలా అవతరించాడు. ఆయన ప్రశ్నించినప్పుడు ముందు అవతారం వెనక్కి అవతారం ముందు చెప్పి జర్నలిస్ట్ అన్నాడు, అదేంటి సార్ ఈయన తర్వాత ఆయన కదా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, చాలా కాలం అయిపోయింది కదా, మర్చిపోయాను నేనే. అంటే అసత్యాన్ని నమ్మటం చాలా తేలిక. అమ్మ అక్కడ ప్రార్థన చేయండి, దేవుడు స్వస్థపరుస్తాడు అనగానే ఎక్కడ లేని సందేహాలు మన మనసులో నుంచి వచ్చేస్తాయి. అవునండి, వచ్చేస్తాయి. ఇప్పుడు ఆమెలో కూడా చాలా సందేహాలు వస్తాయి, ఆమెలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళటం ఒక సమస్య, ఆయన కలవటం ఒక సమస్య. ఆమె చాలా సమస్యలు ఎదుర్కోవాలి ఒక యోధా మతంలో పుట్టినటువంటి ఒక స్త్రీగా. అయితే వాటన్నిటికీ ఆమె ఒకే ఒక జవాబు ఇచ్చింది. ఏం జవాబు ఇచ్చిందంటే, ఆ జవాబు తనలో తానే చెప్పుకుంటుంది. ఆమె ఏమంటుంది, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన నా మీద చేతులేసి 1 గంట సేపు నా కొరకు ప్రార్థించాల్సిన అవసరం లేదు, కానీ నేను ఆయన వస్త్రము చెంగుని ముడితే చాలు నాకు వెంటనే స్వస్థత కలుగు. అది ఆమె విశ్వాసం. ఆ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉందంటే, నేను ఎన్నో చేయక్కర్లా, నేను కేవలం ఆయన వస్త్రపు చెంగు నాకు తాగితే చాలు నాకు స్వస్థత కలుగు. ఏంటి 12.5 సంవత్సరాల నుంచి
12 సంవత్సరాల నుంచి ఆస్తి మొత్తం అమ్మి దేశంలో ఉన్న స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా తగ్గని రోగం ఇప్పుడు ప్రార్థన చెప్తే తగ్గుద్దా? దేవుడు చాలా మంది క్రైస్తవులు తయారైపోయారు స్వస్థతలు. దేవుడు అద్భుతాలు చేయలేడు, లేదా దేవుడు ఆ కార్యాలు చేయలేడు. ఎందుకంటే చేయడు వాళ్ళ జీవితాలు, ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో విశ్వాసం లేదు. నీ నోటితో ఏది ఒప్పుకుంటావో అదే నీ బతుకులో జరుగుతుంది. దేవుడు స్వస్థపరచువాడని నమ్మేవా, విశ్వసించావా, అప్పుడు ఎంత భయంకరమైన రోగం నుంచి నువ్వు విడుదల పొందుతావు. హల్లెలూయా. చాలా మంది అంటారుట. ఈ మధ్య ఒక ప్రశ్న ఏంటంటే, ఒక పాస్టర్ గారు వేసే ప్రశ్న, నిజంగా దేవుడు స్వస్థపరిచే లెక్కైతే కొబ్బరిలోనికి ప్రార్థనకి ఇన్ని హాస్పిటల్ ఎందుకు? అది నిజమే కదా, నిజమే కాదు, నిజమే. మరి నేనంటాను, ఇన్ని హాస్పిటల్లో రోగాలు తగ్గే లెక్క అయితే పెద్ద పెద్ద హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా చెట్ల కింద పొట్ల కింద ఎందుకు తిరుగుతున్నారు? నేను ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయనతో రోగం వచ్చింది ప్రార్థన చెప్పుకుంటా ఒక ఆయన వచ్చాడు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, సార్ ఈయన రమేష్ హాస్పిటల్కి ఒక ఆ జిల్లా పేరు చెప్పలేదు, ఆ జిల్లా మొత్తానికి హెడ్ ఆయన. ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? ప్రార్థనకు వచ్చాడు. ఇంకా కొంతమందికి వెళ్తే స్వామీజీల దగ్గరికి వెళ్ళేవాడు కొంతమంది, భద్రాచలం అడవుల్లో తిరిగేవాళ్ళు కొంతమంది. మరి అక్కడి నిజంగా స్వస్థతలు వాళ్ళు చేయగలిగితే మరి వాళ్ళు ఏళ్ళనకాలు ఎందుకు తిరుగుతున్నారు? అదే నిజమే. ఒకవేళ ఏళ్ళకి స్వస్థతలు జరిగితే ఈ స్వస్థత ప్రార్థన చేసే వాళ్ళందరూ హాస్పిటల్ ఐసీయూలో ఉంటున్నారు. ఉంటున్నారు లేదా? ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారంటే వాక్యాన్ని వాక్యంగా విశ్వసించలేక. ఆమె ఏదైతే చెప్పారో అది మన జీవితంలో జరుగుద్దనే నమ్మకం వీళ్ళకు కూడా కొన్నిసార్లు ఉండట్లా. కానీ ఆ రక్తస్రావం కలిగిన స్త్రీకి విశ్వాసం ఉంది. ఏంటంటే, నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నాకు స్వస్థత కలుగుతుంది. నేను ఇందాకే చెప్పాను, నీ జీవితంలో నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నావో, నువ్వు నిరీక్షించేది నువ్వు పొందుకోవాలంటే ఆ పొందుకోవడానికి కావలసిన విశ్వాసం నీలో ఉండితేరా. ఆ విశ్వాసం వాక్యానుసారమైందై ఉండాలి. ఆ విశ్వాసం ఎప్పుడైతే వాక్యానుసారమైందై ఉంటుందో అప్పుడు నీ విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తాడు. ఆ స్త్రీ వెళ్ళింది, ఆయన వస్త్రం చెంగు ముట్టింది. ముట్టగానే యేసు ప్రభువు, బైబిల్ ఏం చెప్తుందంటే తత్క్షణమే, నాట్ ఇమ్మీడియట్లీ, ఇన్స్టెంట్. అంటే ఏ క్షణం ఆయన తాకిందో, ఆయన వస్త్రం చెంగిన తాకిన ఆ క్షణమే ఆమెకు స్వస్థత కలిగింది. అంటే రెండింటికి మధ్య గ్యాప్ లేదు అసలు. ఆమె అంటే 10-5 నిమిషాలకు ఆయన ముట్టింది, 10-6 నిమిషాలకు స్వస్థత కాదు. ఆ క్షణమే, ఏ క్షణమైతే ఆమె వేలు ఆయన వస్త్రపు చెంగును తాకిందో, తాకటం స్వస్థత పొందటం ఒకేసారి అయిపోయింది. ఎందుకంటే స్వస్థత అనేది ఆయన వస్త్రపు చెంగులో లేదు, స్వస్థత అనేది ఆమె విశ్వాసం. హల్లెలూయా. స్వస్థత అనేది ఎక్కడ ఉందండి? ఆమె విశ్వాసంలో ఉంది. ఆయన మీద ఆమెకున్న విశ్వాసంలో ఉంది. అంతే తప్ప ఆయన వస్త్రం మీద లేదు. ఎందుకంటే మనుషులకి ఈరోజు వస్త్రాలు ఎక్కువ కావాల్సి వస్తున్నాయి. ఈరోజు మనుషులు మట్టి తినేవాళ్ళు, ఇంకా రకరకాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయాయి. అందుకే ఒక పాస్టర్ గారు అన్నాడంట, ఆయన చనిపోయిన తర్వాత నన్ను ఊరందరూ సమాధిలో బాధ పెట్టండి, విడిగా బాధ పెడితే నా సమాధిని ఒక దేవాలయంలాగా చేసేస్తారు జనాలు అన్నారు. కాబట్టి ఇప్పుడు వస్త్రం చెంగు కాదు అక్కడ, ఆమె విశ్వాసం. ఎప్పుడైతే ఆమె విశ్వాసం చేరవలసిన టార్గెట్ని రీచ్ అయిందో, ఆమె ఏదైతే ఆశించిందో ఆమె దాన్ని పొందుకున్నాం. చాలామంది ఎలా తయారవుతారంటే, మూలం లేకుండా నువ్వు వంట కూర్చుంటే ఉపయోగం లేదు. ఆ మూలం నీలో ఉండాలి, ఆ పదార్థం నీలో ఉండాలి. ఒకసారి సరే ఇక్కడ కానుకలు ఎలా పెట్టారు, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు, అంటే పూర్వపు రోజులు, ఈ మధ్య జరగట్లేదు, మరి ఇక్కడ కూడా ఎక్కడ జరుగుతుందో లేదు తెలవదు. కానుకలు ఇట్టాకి పెట్టేటప్పుడు చిల్లర తెచ్చుకోలేని వాళ్ళు ఇక్కడే కానుకల్లో చిల్లర తీసుకునేవాళ్ళు. ఏమన్నా ఐడియా ఉందా మీ ఏరియా వాళ్ళకి ఎట్లాంటిది? అటు ఎప్పుడు చేయమాకండి, చిల్లర లేకపోతే మొత్తం వేసేయండి. అంతే తప్ప 500 తెచ్చి 400 ఇవ్వండి అని అడగమాక. దేవుడు నీకు చిల్లర ఎందుకు ఇవ్వలేదంటే మొత్తం 500 ఎక్కడే ఇవ్వమంటాను, నీ చిల్లర లేకుండా చేశాడు. అందుకని కానుకలు పెట్టిన చిల్లర. సరే, పూర్వపు రోజుల్లో ఒక టెక్నిక్ కొన్ని ప్రాంతాల్లో ఉండేది, మరి మీ ప్రాంతంలో ఉందో లేదో నాకు తెలియదు. సరే, ఒకరోజు ఏం జరిగింది, ఇట్లా కానుకలు పడుతుంది. ఒక ఆయన 2 రూపాయలు వేసాడు, రూపాయి అన్నాడు. అప్పుడు ఆ కానుక తీసుకున్న సంఘ పెద్ద గారు 2 రూపాయలు లోపల వేసి రూపాయి బిళ్ళ బయటకు ఇచ్చేసాడు.
పక్కన ఒక పిల్లోడు అన్నాడు, రూపాయి అయినా రూపాయి ఇచ్చాడు. రూపాయి ఇస్తే ఆడికి చూసి, ఎరా నువ్వు ఇచ్చింది రూపాయలు నెత్తి మీద వచ్చాడు అంటే నీకు చిల్లర ఇవ్వాలండి, నువ్వు ఎంత ఇవ్వాలి? నీకు రూపాయి రావాలంటే 5 రూపాయలని ఇవ్వాలి అక్కడ. అప్పుడు 4 రూపాయలు కానుక 1 రూపాయి నీకు తిరిగి వస్తుంది. నువ్వు తెచ్చిందే రూపాయి, నీకు ఎంత కావాలి? రూపాయి కాదు. కొంతమందికి విశ్వాసం ఏముండదు, కానీ దేవుడి దగ్గర నుంచి అన్ని పొందుకోవాలి. అన్ని నువ్వు పొందుకోలేదు. యేసు ప్రభు వెంటనే అడిగాడు, నన్ను ఎవరో తాకారు, నాలో ఉన్న ప్రభావం వెళ్ళిపోయింది. పేతురు అంటాడు, ప్రభువా ఇన్ని వేల మంది నిన్ను వెంబడిస్తున్నారే, ఇన్ని వేల మంది నీ మీద పడుతున్నారే, ఎవరో నిన్ను తాకారని నువ్వు ఎలా అంటావు? యేసు ప్రభు అన్నాడు, అందరు నా మీద పడటం లేదు అని ఒక అమ్మ మాత్రం నన్ను తాకింది, విశ్వాసంతో నన్ను తాకింది. నన్ను తాకినప్పుడు నా లోపల ప్రభావం ఆమెలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ స్త్రీ ఇక తాను దాగలేదనే సంగతి తెలిసి అప్పుడు దేవుని ఎదుటికి వచ్చి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు ఆయన అంటాడు, అమ్మ నీ విశ్వాసాన్ని స్వస్థపరిచింది, నెమ్మది కలిగి వెళ్ళాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని దగ్గరికి రావటం మాత్రమే కాదు, విశ్వాసంతో మనం రావాలి. ఈరోజు చాలా మంది విశ్వాసం లేక తమ జీవితాలని కలవరపరుచుకుంటున్నారు. ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితాలు, అనేక మంది క్రైస్తవుల యొక్క కుటుంబాలు కలవరంతో నిండిపోయాయి. చింత రేపేమవుద్దనే భయంతోనే క్రైస్తవ కుటుంబాలు కొనసాగుతున్నాయి. కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా చింత పడకూడదు. చింత పడేవాడు క్రైస్తవుడు అవ్వలేదు, కలవర పడేవాడు క్రైస్తవుడు కాలేదు. క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉంటాడంటే, గాలి తుఫానులు రేగిన సమయంలో కూడా స్థిరంగా నిలబడగలిగిన వాడి క్రైస్తవుడు. అంతేకాని ప్రతిదానికి కదిలిపోయేవాడు, ప్రతిదానికి ఊగిపోయేవాడు, ప్రతి సమస్యకి గెసగెసలాడేవాడు వాడు క్రైస్తవుడు కాడు. క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, గాలి తుఫానుల మధ్య కూడా స్థిరమైన బండలాగా. దానికి మూలం ఏంటి? దేవుని వాక్యం మీద నువ్వు కలిగి ఉన్నటువంటి నమ్మకమే. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? అబ్రహాం గురించి దేవుడు అబ్రహాంతో అన్నాడు, నేను అనేక సంతానములకు నేను తండ్రిగా చేస్తానన్నాడు దేవుడు. అది దేవుడిచ్చిన వాగ్దానం. కానీ ఆయన వయసు అప్పటికే 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో పిల్లల్ని కనటం ఆ రోజుల్లో సాధ్యమో అసాధ్యమో మనకు తెలియదు. కానీ కొంచెం కష్టం. హల్లెలూయా, కొంచెం కష్టం. అయితే కానీ సంవత్సరాలు గడుస్తున్నాయి. 1 సంవత్సరం దాటిపోయింది, 2 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇప్పుడు అబ్రహాము వయసు పెరిగిపోతుంది. 75 సంవత్సరాల వయసులో దేవుడు చెప్పాడు, 85 సంవత్సరాలు వచ్చేసినాయి, 90 సంవత్సరాలు వచ్చేసినాయి, 95 సంవత్సరాలు వచ్చేసినాయి. అబ్రహాం ముసలివాడైపోయాడు. శారా గర్భం ఉడికిపోయింది, ఆమె కూడా మృతతుల్యమైపోయింది ఆమె శరీరం. ఇప్పుడు పిల్లలు ఎలా పడతారు? ఆస్కారం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేని సమయంలో నిరీక్షణ కలవాడై ఆయనను విశ్వసించాడు. అంటే ఆధారం అన్నప్పుడు కాదు. అంటే చాలా మంది ఎలా ఉంటారంటే, నీకు ఒక 10,000 అవసరం, నువ్వు ఒక 10 మందిని అడిగావు, 10 మంది ఇస్తానన్నారు, నీకేం బాగలేదు బ్రదర్, రేపు పొద్దున్నే 10 గంటలకల్లా నీకు 10,000 ఉంటే నీ చేతులు అంటారు. మనం నెమ్మదిగా పడుకుంటాం. నిజమే దేవా నువ్వు ఉన్నావు, నా 10 మంది స్నేహితులు 10,000 ఇస్తానన్నారు, నాకు అవసరమైంది 10,000, ఇంకా 90,000 ఉంటే ఆ 90,000తో ఏం చేయాలని వీళ్ళు ప్లాన్లు వేస్తాము. కానీ అదే దేవుడు నీకేం భయం లేదు అబ్బాయి, రేపు 10 గంటలకల్లా నీ అప్పు నేను తీరుస్తాను, నువ్వు భయపడమాక అన్నాడు అనుకో. ఎట్ట నమ్మాలండి? దేవుడు చెప్తే ఎట్ట నమ్మాలి? మనిషి చెప్తే నమ్మేస్తాం. కానీ ఆ 10 గంటల టయానికి 10 మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యింది. 10 గంటల టైంకి 10 మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి మాట నమ్ము. తమ నాసిక రంధ్రములలో ఊపిరి కలిగిన ఏ మానవుడిని నువ్వు ఆధారం చేసుకోవద్దని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే వాడు ఊపిరి ఎప్పుడైతే ఆడి నుంచి పోద్దో ఆడి చెయ్యి ఆడే కదుపుకోలేడు. వాడు నీకేం మేలు చేస్తాడు? నువ్వు నమ్మాల్సింది ఎవరి మాట అంటే దేవుని మాట. ఇప్పుడు అబ్రహాముకి నిరీక్షణ లేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు అంటారు, ఇక నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, నీ భార్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. వైద్య శాస్త్ర ప్రకారం కానీ అమెరికా తీసుకెళ్ళిన, ఆస్ట్రేలియా తీసుకెళ్ళిన, ఆయుర్వేదం వాడినా, హోమియో వాడినా, అల్లోపతి వాడినా, ఏ వైద్యం వాడినా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. అది గ్యారంటీ. లోకం అంతా స్టాంపు కొట్టేసింది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే,
అబ్రహాము నిరీక్షణ కలిగి. మనకు కూడా శకునాలు ఎక్కువ అలవాటు. క్రైస్తవులు దేవుని వాక్యాన్ని బట్టి నమ్మలేరు. ఏం కావాలి? శకునాలు ఎక్కువ. ఏదన్నా పని జరిగేటప్పుడు అయ్యగారు వచ్చాడు, అమ్మాయి అయ్యగారు అంత ధైర్యం అంటే మీరు ఎదురయ్యారు, మాకు భయం లేదా? అదే పిల్లి ఎదురొస్తే ఏమో. నేను ఇందాకే చెప్పాను కదా, విశ్వాస మూలం కానిది ఏదో పాపం. ఈరోజు శకునాలు చూడమాకు. ఈరోజు శకునాలు చూడమాకు. ఒకవేళ మీటింగ్ జరిగితే ఉదయం తుఫాన్ అని ప్రకటించారు అనుకో, ఉదయమే పీకేసి ఏమాకండి మీటింగ్ లేదని చెప్పండి. ఆమె బహుశా నాకు గుర్తులేదు, 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలు అవుతుందో, 1 year బ్యాక్ నాకు గుర్తులేదు. కానీ ఇదే మీటింగ్లో నేను మాట్లాడటానికి వచ్చాను. చాలా ఒత్తిడి, పిలిచిన పాస్టర్ గారికి ఒత్తిడి, ప్రసంగించే నాకు ఒత్తిడి. కానీ ఎక్కి మొదలుపెట్టాను లేదు, భయంకరమైన వర్షం. అలాగే లాగిద్దాం అనుకున్నాను, కానీ ప్రసంగం లాగించడానికి వీల్లేనంత వర్షం పడటం వల్ల మీటింగ్ ఆగిపోయింది. కానీ దేవుడు మరలా 2 years తర్వాత ఆ రోజు నేను 1 రోజుకి పిలువబడ్డాను. కానీ ఈరోజు దేవుడు 3 రోజులు మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకని? శకునాలు చూడొద్దు. అరే అప్పుడు పిలిచారు, 1 రోజుతో మన పని అయిపోయింది, ఇదిగో జాషువా గారు వచ్చాడు, పెద్ద వర్షం పడిపోయింది, ఇంకా ఆయన ఎవడు పిలవడో, లేకపోతే ఇంకా ఆయన పిలుస్తాడో లేదో, ఇలాంటి సందేహాలు నీకొద్దు. దేవుడు ఆయన ఏదన్నా చెప్పాడా? పరిస్థితులన్నిటికీ వ్యతిరేకంగా ఆయన ఆ కార్యాన్ని చేయగలడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. అబ్రహాము నిరీక్షణ ఏంటంటే, దేవుడు నన్ను అనేక జనాంగాలకు తండ్రిని చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన నిరీక్షణ ఏంటంటే దేవుని మాటే నిరీక్షణ, అంతేగాని పాస్బుక్ నిరీక్షణ కాదు. చాలా మంది క్రైస్తవులకు జేబు నిండా డబ్బు ఉందనుకోండి, దేవుడు ఉన్నాడండి అంటారు. డబ్బులు అయిపోయినాయి అనుకోండి, దేవుడు ఉన్నాడు అంటారు అయ్యగారు అంటారు. మళ్ళీ డబ్బులు వచ్చినాయి అనుకోండి, నిజంగా దేవుడు ఉన్నాడండి అంటే 25 ఏళ్ళ విశ్వాసపడి చెప్తా ఉంటారు, నిజంగా దేవుడు ఉన్నాడు అయ్యగారు అంటే ఇప్పుడు దాకా లేదండి. కానీ పెద్ద తల్లిదండ్రులకు భయపడి, సంఘానికి భయపడి, నేను దేవుడు లేడంటే అందరూ ఈయన విశ్వాసం అంటారేమో, ఇటు దుర్మార్గుడు అంటారేమో అని. ఉన్నాడంటే ఉన్నాడండి, లేడంటే లేడు. తెనాలి రామలింగంలాగా. తెనాలి రామలింగడు అంటారు శ్రీకృష్ణదేవరాయల దగ్గర పనిచేసేవాడు. రాజుగారు ఒకరోజు, రాజుగారికి ఎవరో వంకాయ తీసుకొచ్చి ఇచ్చారంట. వంకాయ కూర తిని రాజుగారు అన్నాడంట, ఎంత అద్భుతమైన కూర ఇది, సూపర్గా ఉంది, ఇలాంటి కూర ఎక్కడ లేదా అన్నాడంట. అంతే తెనాలి రామలింగడు వంకాయని స్తుతించుకుంటా ఒక మంచి కవిత రాసేసాడు. కొన్ని రోజుల తర్వాత ఇంకొకసారి వంకాయ కూర వండితే రాజుగారికి నచ్చలేదండి, చండాల కూర అని గిరాటేసాడండి. అప్పుడు వెంటనే పనికిమాలిన వంకాయ అని చెప్పి దీని మీద ఒక పద్యం రాసేసాడండి. అప్పుడు రాజుగారికి గుర్తొచ్చి, యారా పోయినసారేమో వంకాయనేమో మెచ్చుకుంటా రాసావు, ఇప్పుడు వంకాయని తిట్టుకుంటా రాసావు, అసలు వంకాయ మీద నీ అభిప్రాయం ఏంటి అన్నాడు. వాడు అన్నాడంట, నాకంటూ ఏ అభిప్రాయం లేదండి, మీరు ఏది చెప్తే అదే అన్నాడు. పరిస్థితులను బట్టి నువ్వు ఉన్నాడంటే ఆయన ఉంటాం, నువ్వు లేడంటే ఆయన అదృశ్యం అయిపోవటం జరగదు. ఆమె దేవుడు ఉన్నాడని విశ్వసించి వచ్చావా, నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకుంటా. ఆయన లేడనుకున్నావా, నువ్వు లేడనుకున్నా ఆయన ఉంటాడు, కానీ ఆయన వలన నువ్వు పొందవలసిన కార్యాలు నువ్వు పొందలేవు అంతే. కాబట్టి అబ్రహాము దేవుని మాట నిరీక్షణ ఆధారంగా చేసుకున్నాడు. ఆయన నిరీక్షణ ఏంటి? దేవుడు చెప్పిన మాట. దేవుడు చెప్పిన మాటను ఆయన ఆధారంగా చేసుకున్నాడు. కాబట్టి నిరీక్షణకు ఆధారం లేని సమయంలో దేవుడు ఆయనకు బిడ్డనిచ్చాడు. నా సమయం ముగించబోతాము, కానీ ఇంకొక చిన్న విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ఏంటంటే, మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి ఏలియా గారు. ఏలియా ప్రవక్త ఇశ్రాయేలు దేశంలో ఉన్న సమయంలో ఇశ్రాయేలు దేశం పూర్తిగా విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. ఆహాబు రాజు విగ్రహారాధికులైనటువంటి యెజబెలును వివాహం చేసుకున్నాడు. ఆ యెజబెలు ఆ యొక్క దేశంలోనికి రావటంతో పాటు తనతో పాటు విగ్రహాలను ఆరాధన చేస్తే పూజారిని తెచ్చుకుంది. చివరికి దేవుణ్ణి ఆరాధించేవారు పూర్తిగా చంపబడ్డారు, ప్రవక్తలు చంపబడ్డారు. ఏలియా ఒక్కడే మిగిలిపోయాడు. దేవుడు అన్నాడు, నువ్వు కెరీతు వాగు దగ్గరికి. నాకు సమయం లేదు కానీ ఒక్క మాట చదివినిపిస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుడు ఏలియాతో చెప్పాడు, ఆహారం లేదు, ప్రవక్తలు చంపేస్తున్నారు, ఏం చేయాలి ఈ సమయంలో? ప్రియులారా, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏలియాతో అన్నాడు,
కెరీతు వాగు దగ్గరకు నువ్వు వెళ్ళు, అక్కడ కాకులానికి నేను ఆజ్ఞాపించాను, అవి నీకు ఆహారాన్ని తీసుకొస్తాయి. ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కూర్చున్నాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో సమయాన్ని గడుపుతున్నాడు. ఉదయకాలం సాయంకాలం సమయానికి కాకుల ఆహారాన్ని తీసుకొస్తున్నాయి, ఆ ఆహారాన్ని తింటున్నాడు, కెరీతు వాగులోనూ నీళ్లు తాగుతున్నాడు. కొంతకాలానికి ఏమైందంటే కెరీతు వాగు ఎండిపోయింది. ఇప్పుడు కాకుల ఆహారం తీసుకొచ్చినా సరే తాగటానికి నీళ్లు లేకపోతే ఏమైపోతాడు మనిషి? చనిపోతాడు. కాబట్టి ఇప్పుడు మరలా ఆయన ఆలోచనలో పడ్డాడు, ప్రభువా కెరీతు వాగు ఎండిపోయింది, ఏంటి పరిస్థితి? ఇప్పుడు దేవుడు అన్నాడు, సారేపత్ అనే గ్రామానికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి నేను ఒక విధవరాలికి సెలవిచ్చి ఉన్నాను అంటాడు. చదువుతారా? ఒక్క వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఏమే దేవుడు అంటున్నాడు ఏలియాతో, నీవు సారేపతు అనే గ్రామానికి వెళ్ళు, అక్కడ నేను ఒక విధవరాలికి సెలవిచ్చి ఉన్నాను అంటే నీకు చెప్పి ఉన్నాను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మీటింగ్ ప్రారంభం కాకముందే నేను వచ్చాను, అందరికంటే ముందు. స్టేజ్ మీద మీ పాస్టర్ గారు, స్టేజ్ కింద నేను ఉన్నానంటే, తర్వాత మీరు అందరూ వచ్చారు. సరే, నేను అక్కడ దిగ్గానే పాస్టర్ గారు నాకు ఎదురుకుండా వచ్చారు. అయ్యగారు చాలా వందనాలండి, రండి, మీకోసం ఒక రూమ్ సిద్ధపరిచాను, మీరు ఆ రూమ్లో కూర్చోండి, మరి మీటింగ్ ప్రసంగం టయానికి నేను మిమ్మల్ని పిలుస్తాను అని ఆయన నాకు చెప్పారు. సరే, నేను అన్నాను, అయ్యగారు మరి నేను అక్కడ దాకా రాను, కానీ స్టేజ్ దగ్గరే ఉంటానని నేను ఇక్కడ కూర్చున్నా. ఇక్కడ నేను కూర్చున్నా ఒక 10 లేకపోతే ఒక అరగంట తర్వాత ఒక సహోదరు వచ్చి ఆయనతో మాట్లాడింది. అప్పుడు మరలా పాస్టర్ గారు అంటున్నారు, అయ్యా నేను ఆ సహోదరితో మీరు వస్తారని చెప్పాను, అక్కయ్య గారు మీ కొరకు ఎదురు చూస్తున్నారు, మరి ఆ గదిలోకి వెళ్తారా, అక్కడ కొంచెం మీరు విశ్రాంతి తీసుకుంటారని నేను అన్నాను. వద్దండి, నేను ఇక్కడే ఉంటాను. ఆమె అంటే ఇప్పుడు ఆ సహోదరు వచ్చి ఎంక్వైరీ చేసిందంటే అర్థం ఏంటంటే నా కొరకు ఆయన చేసిన ఏర్పాటు అనేది నిజం. కొంతమంది ఏం చేయకుండా చెప్తూ ఉంటారు, అయ్యగారు అన్ని ఏర్పాటు చేశాను, రూమ్లోకి వెళ్తారంటారు. రూమ్ ఉండదు, అక్కడ ఏముండదు, కారు ఉండదు, ఏముండదు, అన్ని ఏం ఉండవు, చేశాను అంటారు. అంతే, అయ్యగారు రూమ్ ఏర్పాటు చేశాను, మీరు ఇక్కడ ఉండ ఒక 5 నిమిషాలు అంట మీటింగ్ టైం వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఆయన నా కొరకు ఏర్పాటు చేసింది నిజం అని ఎలా తెలుసుకున్నా నేను? ఆయన ఏర్పాటు చేసిన అందరూ చెప్పిన మాటేనా, లేకపోతే ఇది నిజమైన మాట అనే దానికి ఆధారం ఏంటంటే ఆ ఇంటి నుంచి ఒక మనిషి వచ్చారు ఎంక్వైరీ చేయడానికి. ఏదండి మీరు అయ్యగారు వస్తారన్నారు, మేము అన్ని ఏర్పాట్లు చేశాం, ఏది అయ్యగారు రావట్లేదు. ఇప్పుడు ఆ మాట నిజం, అంతేనండి. అలాగే ప్రేమ్ కుమార్ గారు చెప్పారు, అంటే పాస్టర్ గారు కూడా నన్ను కలిశారు మధ్యలో ఒకసారి, నేను వేరే మీటింగ్కి వచ్చినప్పుడు. ఆయన కూడా నాకు పాంప్లెట్లు ఇచ్చి మీరు రావాలన్నారు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఆయన నన్ను ఆహ్వానించారు. నేను దిగ్గానే అయ్యగారు రండి అని చెప్పి నన్ను ఆహ్వానించారు, అంటే నా కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారని అర్థం. అలాగే ఇప్పుడు ఏలియాకి దేవుడు చెప్పాడు, సారేపత్ అనే గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలకి నేను సెలవిచ్చాను అనగానే ఏలియా గారు సారేపత్లోనికి రాగానే ఒక విధవరాలు ఒక దండ పట్టుకుని, ఒక పూలమాల పట్టుకుని, ఒక 10 మందిని వెంట పెట్టుకుని అయ్యగారిని తోడుకెళ్ళటానికి ఆమె రావాలి అసలు. ఆమె అవునా కాదా? ఆయన రాగానే ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయనకు నీళ్లు ఇచ్చి ఆయన సేద తీరటానికి ఏర్పాట్లు చేసి తర్వాత ఆయనకి భోజనాన్ని సిద్ధపరిచి, అయ్యగారు మీకేం బాధ లేదు, దేవుడు నాతో చెప్పాడు, నా సేవకుడిని నేను పంపిస్తున్నాను అమ్మ అన్నాడు, కాబట్టి మీకేం భయం లేదు, మీరు కావాల్సినంత తినండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పాలి. కానీ విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? సారేపత్ అనే గ్రామానికి ఈయన వెళ్ళాడు, ఈయన కోసం అక్కడ బ్యానర్ పట్టుకునే వాళ్ళు లేరు. ఆమె ఎయిర్పోర్ట్లో అక్కడ కూడా లేడు. అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లో చూసేటప్పుడు ఆ హోటల్ వాళ్ళు పేరు రాసి పెట్టుకుంటారు, పలానా ఆయన కోసం. అక్కడ ఆయన్ని స్వాగత సత్కారాలు చేయడానికి ఎవరో లేరు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు కూడా ఎందుకు వచ్చింది? ఏలియాని ఆహ్వానించడానికి రాలా. ఆమె ఎందుకు వచ్చిందంటే చనిపోవడానికి చివరి ముద్ద చేసుకోవడానికి వచ్చింది. ఆమె
ఆమె దగ్గర ఉన్నటువంటి పిండి అయిపోయింది, ఆమె దగ్గర ఉన్న నూనె అయిపోయింది. ఆ మిగిలిన కొంచెం పిండిని కొడుకుకి పెట్టి చివరిసారిగా కొడుకుకి ఆహారం పెట్టి ఇద్దరు కలిసి చావటానికి వంట చేసుకోవడానికి ఆమె వచ్చింది. దేవుడేమని చెప్పాడు? నువ్వు వెళ్ళవయ్యా, నీకు అన్ని ఏర్పాట్లు నేను చేసేసా, నీకు రూమ్ బుక్ చేసేసా, రెస్టారెంట్ బుక్ చేసేసా, కరువు తీరే వరకు నీకు ఇంటి బాధ లేదు, వంట బాధ. ఇక్కడ చూస్తే ఏమీ లేదు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట నిజమా అబద్ధమా? సపోజ్ శామ్యుయల్ రాజు గారు, అంటే నేనంటే ఇక్కడ దగ్గర నుంచి వచ్చాను కాబట్టి సరిపోయింది. శామ్యుయల్ రాజు గారు, అయ్యగారు మీరు 8 గంటలకు బస్సు దిగ్గానే నేను 7:30 నుంచి మనిషిని అక్కడ పెట్టి మీరేం జడమాకుండా అన్నాడు. మిమ్మల్ని తీసుకొస్తారన్నాడు. నేను బస్సు 8:10కి దిగా. బస్సులో దిగగానే ఎవడు లేడు అక్కడ నన్ను ఆహ్వానించడానికి. శామ్యుయల్ రాజు గారికి చేస్తే శామ్యుయల్ రాజు గారి ఫోన్ ఏమని చెప్తుందంటే, మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ అవుట్ ఆఫ్ ఏరియాను అది స్విచ్డ్ ఆఫ్ చేసిందని. ఇప్పుడు నాకు మొట్టమొదటికి వచ్చే సందేహం ఏంటి? ఫోన్ స్విచ్ ఆఫ్ అనుకోండి, ఏమొస్తుంది? నాకు నన్ను ఆహ్వానించటానికి ఎవడో లేడు. సరే పాపం ఏదన్నా ఒకవేళ ఈ బస్ స్టాండ్కి రాబోయి ఆ బస్ స్టాండ్కి వచ్చారు అనుకోండి, కనుక్కున్నామని ఫోన్ చేస్తే ఫోను స్విచ్డ్ ఆఫ్. అంటే నేను నాకు వచ్చే ముందు సందేహం శామ్యుయల్ రాజు వేసేసాడు, ఇంటికి కొట్టాడు, మోసం. అవునా కదండి? ముందు వచ్చే సందేహం అదే వస్తుంది. అంతేగాని శామ్యుయల్ రాజు గారి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందేమో పాపం, లేకపోతే వాళ్ళు వచ్చే ఆటోకి ఏదన్నా ఎయిర్ పంచర్ అయ్యి రావటం లేట్ అయిందో, లేకపోతే ట్రాఫిక్ జామ్ అయిపోయిందేమో, శామ్యుయల్ రాజు గారు నా కోసం కలవర పడుతున్నాడేమో. ఈ మాటలు రావు. మనకు వచ్చే మొట్టమొదటి సందేహం ఏంటి? ఈడు మనల్ని వేసి పారేసాడు, మోసం చేసేసాడు. అది మనకు వచ్చే మొట్టమొదటి సందేహం. ఇప్పుడు ఏలియా కూడా దేవుడు చెప్పాడు, నేను ఒక వ్యక్తికి సెలవిచ్చాను అన్నాడు. అక్కడ ఒక వ్యక్తి రావాలి. ఏ వ్యక్తి అక్కడ లేదు. కానీ నీలా నాలా సందేహ పడితే ఏలియా విశ్వాస వీరుల్లో ఉండేవాడు కాదు. హల్లెలూయా. ఆయన మనలాగా సందేహించేవాడు కాదు. మన స్వభావం అంతా సందేహించే స్వభావమే. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మీరేమనుకుంటారు? వాళ్ళు నా గురించే మాట్లాడుతున్నారు. అది కూడా ఏం మాట్లాడుకుంటున్నారు? చెడే మాట్లాడుకుంటున్నారు. నీ గురించే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మంచి మాట్లాడుకుంటున్నారని ఎందుకు రాదు నీ మనసుకి? ఎందుకంటే నువ్వెప్పుడు ఎవడి గురించి మంచి మాట్లాడలేదు కాబట్టి. ఆమె నీకు ఎప్పుడు సందేహం ఎందుకు వస్తుంది? చూడండి అండి, నువ్వు ఎట్లా చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు అందరినట్టుగా చూస్తున్నావు. కానీ ఏలియా సందేహపడలేదు. ఏలియా అమ్మో దేవుడు నన్ను ఏదో చేశాడు అనలేదు. కానీ నిజానికి దేవుడు అక్కడ ఆ స్త్రీకి చెప్పలేదు. కానీ ఏలియాతో నేను చెప్పాను అన్నాడు. ఆమె కానీ ఇక్కడ మీరు గమనించాలి, చాలా మంది బైబిల్ తీసుకుని ఈరోజు క్రైస్తవులే దాన్ని అర్థం కాక బైబిల్లో తప్పులు ఉన్నాయని బయలుదేరే వాళ్ళు తయారయ్యారు. దేవుడు తప్పు చెప్పాడా? అబద్ధం చెప్పాడా? కాదు. అక్కడ దేవుడు ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఎన్నడూ తప్పు ఉండదు. ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఈ బైబిల్లో తప్పు ఉందని ఒక హిందువుడు అనొచ్చు, వాడికి అధికారం ఉంది. ఈ బైబిల్లో తప్పు ఉందని ఒక ముస్లిం అనొచ్చు, వాడికి అధికారం ఉంది. ఈ బైబిల్లో తప్పు ఉందని ఒక సిక్ అనొచ్చు, వాడికి అధికారం ఉంది. కానీ ఈ బైబిల్లో తప్పు ఉందని ఒక క్రైస్తవుడు అనటానికి వాడికి అధికారం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వే ఇందులో తప్పు ఉందంటే నువ్వన్నా తప్పుడు వాడు అవ్వాలి, నువ్వు నమ్మేదన్నా తప్పుడు అవ్వాలి. ఆమె ఈరోజు క్రైస్తవులు లేచిన కాడి నుంచి ఇదే, అక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది, అక్కడ తర్జుమా తప్పు, వీడికి ఏదో పెద్ద భాషలో వచ్చినట్టు. ఆమె గ్రీకులో ఎట్టుంది, ఇంగ్లీష్లో ఎట్టుంది, జర్మనీలో ఎట్టుంది, నీకు ఏది రాదు. ఆమె వాడు తెలుగు చదవటమే రాదు, వాడు ఆంగ్లంలో ఎలా ఉండేది, జర్మనీలో ఎలా ఉండేది, ఏంటి ఉండేది? అందులో ఏ తప్పు లేదు, తప్పు నీ బతుకులో. హల్లెలూయా. బిల్లి సండే అని ఒక దైవజనుడు అన్నాడు, బైబిల్లో వంకరతనం లేదు, వంకరతనం నీ బ్రతుకులో ఉన్నాడు. ఆమె దేవుడు అబద్ధికుడు కాదు. దేవుని మాటలు తప్పిపోవు. భూమి ఆకాశాలు గతించిపోతే గాని యేసు ప్రభు చెప్పిన మాటల్లో సున్నైన పొల్లైనా తప్పిపోదు.
ఒకవేళ అందులో నీకు తప్పు కనపడిందంటే నీ బ్రతుకులో తప్పుడుతనం ఉంది కాబట్టి నీకు అలా కనపడదు. కానీ దేవుడు ఏమని చెప్పాడు ఏలియాతో? నేను ఒక స్త్రీకి సెలవిచ్చాను, కానీ ఆయన ఇవ్వలా. నేరుగా కనబడి మరియమ్మ దగ్గరికి ఒక దూత వెళ్ళినట్టు ఆ విధవరాల దగ్గరికి ఒక దూత దిగొచ్చి, అమ్మా విధవరాలా, పలానా సహోదరి ఏలియా ప్రవక్త వస్తున్నాడు, ఆయనకి నువ్వు ఆహారం పెట్టాలి అని దేవుడు పంపిలా. కానీ ఆయన మాట అన్నాడంటే ఆ మాట నెరవేరి తీరుతాం. హల్లెలూయా. ఆయన చెప్పాడా? ఆయన చెప్పాడంటే ఆయన చెప్పినట్టే. ఆ మనిషి చెప్పలేదు అన్నా సరే. హల్లెలూయా. ఆ మనిషి చెప్పలేదు అన్నా దేవుడు చెప్పాడంటే దేవుని మాటే నిజం, ప్రతి మనుషుని మాట అబద్ధం. ఇప్పుడు ఆ స్త్రీని కలవగానే ఏలియా అన్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి అర్జెంటుగా. ఏలియా ఎక్స్పెక్టేషన్ ఏంటి? దేవుడు చెప్పాడు కాబట్టి బోర్డు పట్టుకుని ఈ అమ్మాయి నా కోసమే ఎదురు చూస్తున్నా. కలవగానే ఆకలి ముందు దంచి పడుతుంది. అమ్మ ముందు అర్జెంటుగా వెళ్ళి నీళ్లు తీసుకురాను. సరే ఆమె అందే నీళ్లే కదా పాపం లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేటప్పుడు అమ్మ సిస్టర్ నీళ్లతో పాటు 2 చపాతీలు కూడా తీసుకురాను. సరే తల్లిగారి పాపం మీద నీళ్ళు అంటే ఎట్టగొట్టి ఇద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు దేనికి ఆహారం కూడా లేదు. ఆ ఆహారం కూడా ఆమె తింటానికి కాదు, కొడుకుకు ఒక ముద్ద పెట్టి చచ్చిపోదాం అన్న ఉద్దేశం. ఎందుకంటే ఒక పెద్ద వయసు ఉన్న ఆవిడ ఒక చిన్నపిల్లోడు కలిసి అన్నం తినకుండా ఉంటే చిన్నపిల్లోడు ముందు చచ్చిపోతాడు, పెద్దోడు తర్వాత చేస్తాడు. కాబట్టి ఆ ఉద్దేశం ఏంటంటే నేను చచ్చిపోతే నా కొడుకు అనాథ అవుతాడు, నా కొడుకు ముందు చస్తే వాడు చచ్చిపోయిన బాధ నేను తట్టుకుంటా ఉండలేను. కాబట్టి మా ఇద్దరు బ్యాలెన్స్ అవ్వాలంటే ఇక ఉన్న తిండి నేను మానేసి వాడికి కొన్ని రోజులు పెట్టుకుంటా వస్తే ఇద్దరు మారడం ఒకే రోజు వస్తుందని ఆమె ఆశ. అందుకే ఆమె అయ్యా చివరి ముద్దని నా కొడుకు పెట్టుకోవడానికి నేను పొలాలు ఎత్తుకోవడానికి వచ్చాను, అంతే తప్ప మా ఇంట్లో ఫ్రిడ్జ్ నిండా ఏమి ఆహార పదార్థాలు లేవు, నాకంత ఐశ్వర్యం కూడా లేదు, నేను తినడానికి తిండి లేదు, నీకు అప్పాన్ని ఎలా పెట్టడం? ఇప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏం చెప్తాం మనం వెంటనే? దేవా ఎంత పని చేసేవయ్యా, నిన్ను నమ్మి నేను రాజుగారికి వ్యతిరేకంగా తిరిగాను. చాలా మంది క్రైస్తవులు ఒక ఇబ్బంది రాగానే ఏం ప్రార్థన చేస్తారు? ఇన్ని అడ్డు చేస్తున్నావయ్యా, ఏంటయ్యా ఎట్లా వదిలేసావయ్యా? దేవుడు ఎప్పుడు ఆయన చేసిన ఎప్పుడు చెప్పడు. సరే ఏలియా అన్నాడు, ఏలియాకి మనకు అదే తేడా. ఏలియా వెంటనే దేవుని సందేహించలా, ఏలియా వెంటనే ఈమె కాదు ఇంకొకటి అనుకోలా. ఎందుకంటే ఆయనకు తెలుసు అదృశ్యమైన వాటి ద్వారానే దృశ్యమైనవన్నీ తయారైంది. ఆమె ఏమంటే ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే మట్టి పోడవటానికి చచ్చిపోతున్నారు జనాలు, అవునండి? మరి ఎంత పెద్ద భూమిని దేవుడు ఎలా నింపాడు? ఎక్కడి నుంచి తెచ్చాడంటారు దీని అంతటినే? గురుగ్రహం నుంచి కొంత, చంద్రుడి నుంచి కొంత, బృహస్పతి నుంచి కొంత తేలా. ఎవరు ఒక అయ్యగారు అంటాడు మన్నా అంట, వాళ్ళు తినే మన్నానంట రథాల్లో పెట్టి పంపించాడంట దేవుడు. మరి ఈ మట్టి కూడా ఎక్కడెక్కడి నుంచే, అక్కడ ఆ చీరలో కొంత, 10 ట్రక్కులు, ఈ చీరలో 10 ట్రక్కులు దోలి ఈ మట్టి నింపాడు ఆయన. ఈయన దేంతో నింపాడు? ఆయన మాట ద్వారా, ఆయన వాక్యం ద్వారా నింపాడు. నీ కంటికి కనబడే ప్రతిదీ, నీ కంటికి కనబడిన ప్రతిదీ సమస్తము ఆయన మాట ద్వారా తయారైంది. ఇప్పుడు ఏలియా ఓకే సహోదరి నువ్వు వెళ్ళు, అయితే యెహోవా జీవంతో నేను సెలవిచ్చేది ఏంటి? ఎందుకంటే దేవుడు ఏలియాతో చెప్పిన మాట మీద ఏలియా నమ్మకం ఉంచాడు, ఆ సహోదరి చెప్పిన మాట మీద కాదు. సపోజ్ ఒక సహోదరికి రోగం, ఒక అనారోగ్యం వచ్చింది, పేకపోతా, అమ్మ నీకు 2 రోజులు ఆపరేషన్ చేయకపోతే నువ్వు సమస్య పాలవుతావు, నీ ప్రాణానికి అపాయం అని డాక్టర్ చెప్పాడు అనుకో, ప్రార్థన చేయించుకుంటుందా? పాస్టర్ గారు అంటే నీకేం భయం లేదమ్మా అని చెప్పిన తర్వాత మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళొద్ది. డాక్టర్ గారు అంటాడు, అమ్మా నీకు నిన్న 2 రోజులు సమయం ఇచ్చాను, లేదు సమస్య ఇంకా తీవ్రంగా ఉంది, ఇంకొక గంటలో ఆపరేషన్ చేయకపోతే నువ్వు చస్తావు అన్నాడు అనుకో. నువ్వు దేని మీద నమ్ముతావు? ఇప్పుడు దేవుడు అన్నాడు నీకు ఆపరేషన్ లేకుండా స్వస్థత పడతాడని దేవుడు చెప్పాడు. నువ్వేమో డాక్టర్ గారేమో నిన్నైతే 2 రోజుల సమయం ఇచ్చానమ్మా, ఇప్పుడైతే 2 గంటలు కూడా సమయం లేదు అనగానే ఎవడో చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించేస్తాను.
ఎందుకంటే మనం డాక్టర్ మాట నమ్ముతాం కానీ దేవుడి మాట నమ్ము. కానీ ఏలియా దేవుడి మాట నమ్మాడు, ఆ మాట నమ్మల. హల్లెలూయా. ఏలియా ఎవరి మాట నమ్మాడు? దేవుడి మాట నమ్మాడు. దేవుడి మాట నమ్మాయని ఏమంటున్నాడు? మళ్ళీ దేవుడిని అడగల, ఏంటి ప్రభువా నువ్వేమో ఏర్పాట్లు చేశానన్నావు, రూమ్ ఏర్పాటు చేశానన్నావు, రెస్టారెంట్ ఏర్పాటు చేశానన్నావు, కావలసినంత తిండి అన్నావు, ఇక్కడ చూస్తేనేమో ఆమెకే తినడానికి లేదంట అని దేవుడి మీద దెబ్బలాట్టాడు. కానీ దేవుని సమస్యలోనికి దూకాడు ఏలియా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిదానికి ఏడవక్కర్లా, ప్రతిదానికి రొమ్ము కొట్టుకోవక్కర్లా, ప్రతిదానికి పిచ్చెక్కినట్టు తయారు చేయక్కర్లా. వాక్యాన్ని పట్టుకో, ఆ జీవ వాక్యాన్ని చేత పట్టుకుని చీకటి కలిగిన స్థలాలలో దేవుని యొక్క జ్యోతుల వలె మీరు ప్రకాశించాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆ కరువులోనికి దేవుని మాటను పట్టుకుని ఎంటర్ అవుతున్నాడు. ఆయన అంటున్నాడు, అమ్మా యెహోవా జీవం తోడు, మొదటి అప్పాన్ని నాకు తీసుకురా, మరలా వర్షం కురిసే వరకు నీ తొట్టిలోని పిండి అయిపోదు, నీ బుడ్డిలోని నూనె అయిపోదు. దేవుడు చెప్పలేదు ఆ మాట ఏలియాకి. ఏలియాతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను నేను పోషిస్తాను. ఆ మాటలో ఆ మాటను ఏలియా నమ్మాడు. నిజానికి వర్షం కురవటం మాత్రమే కాదండి, వర్షం కురవాలి, పంటలు వేయాలి, కాప్ చేయాలి, కోసిన దాన్ని తీసుకుని వచ్చి పిండి ఆడించి ఇంటిలో పెట్టే రోజు వరకే ఆమె యొక్క తొట్టిలో పిండి అయిపోలేదు, ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదు. కారణం ఏంటి? ఏలియా విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం ఉంచాడు ఏలియా? పరిస్థితుల మీద విశ్వాసం ఉంచలా, మనుషుల మాట మీద విశ్వాసం ఉంచలా. ఏ వ్యక్తినైతే నిన్ను పోషిస్తుందని దేవుడు చెప్పాడో ఆ వ్యక్తి నా ఇంట్లో తిండి లేదంది. అయినా ఏలియా దేవుని మాట చొప్పున ముందుకు సాగాడు. ఆ మాట ఏం చేసిందంటే, నేను నిన్ను పోషిస్తాను అని దేవుడు చెప్పిన మాట నుండి ప్రతిరోజు ఆ తొట్టిలో పిండి వచ్చింది, ఆ బుడ్డిలో నూనె వచ్చింది. బహుశా నేను అనుకుంటాను ఆ తొట్టంతా నిండిపోలేదు, ఆ రోజుకి బుడ్డంతా నిండిపోయి ఉండలా, ఒక వారానికి సరిపడా అందుట్లో వచ్చిందని నేను అనుకున్నాను. నేనేమనుకుంటానంటే, యేసుప్రభు అన్నాడు, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. ఆ రోజు వాళ్ళ ముగ్గురికి సరిపడా పిండి ఉంది. మరుసటి రోజు మరలా వెళ్ళేసరికి మరలా సరిపడా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుల, నేను అనుకుంటాను కేవలం వాళ్ళు ముగ్గురే తిని, ఇంకా చాలా మందికి వాళ్ళ ఆహారాన్ని పెట్టుకుంటాను. హల్లెలూయా. ఎందుకంటే స్త్రీలకు ఒక మంచి లక్షణం ఉంది, వాళ్ళు ఆశీర్వదించబడితే పుట్టింటి వాళ్ళని అందరిని పోగేసుకుంటారు. అదే మగవాళ్ళు అంటే వాడు అమ్మ బాబుకి అన్నదమ్ములకు కూడా తెలవకుండా తినే లక్షణం మగవాళ్ళకి ఉంటుంది. కానీ స్త్రీకి మాత్రం, స్త్రీకి ఉన్న సహజ సిద్ధమైన లక్షణం ఏంటంటే 10 మందిని కలుపుకోవాలనే స్వభావం స్త్రీకి ఉంటుంది. అవునండి. నేను అనుకుంటాను వాళ్ళ ముగ్గురు మాత్రమే కాదు, ఇంకా వాళ్ళ మాట నమ్మిన అనేకులు ఆ కరువు కాలంలో పోషించబడ్డారు. వీటన్నిటికి మూలం ఏంటి? దేవుని మాట మీద ఏలియా ఉంచిన విశ్వాసం. పరిస్థితుల మీద ఆయన ఉంచలేదు, వాతావరణం మీద ఆయన ఉంచలేదు, మనిషి మీద ఆయన ఉంచలేదు, దేవుడు చెప్పిన మాట మీద ఆయన ఉంచారు. ప్రియులారా, ఈరోజు ఆ వాక్యాన్ని నమ్మండి. అందుకే బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని గురించిన మాట వలన కలుగును. నువ్వు దేవుని మాట విను. దేవుడు చెప్పాడు ఏలియాతో, నేను నిన్ను పోషిస్తాను. ఆ మాట మీద నమ్మకం ఉంచాడు. కానీ విధవరాలంది, అయ్యా నా ఇంట్లో ఆహారం లేదు, మేము మరణానికి సమీపంగా ఉన్నాం. ఆ మాట మీద ఏలియా నమ్మకాన్ని ఉంచలేదు. అబ్రహాము శరీరం మృతతుల్యమైంది, శారా గర్భం మృతతుల్యమైపోయింది, వాళ్ళు వృద్ధులైపోయారు. దాని మీద అబ్రహాము నిలబడలేదు. కానీ నిన్ను నేను అనేక జనాంగములకు తండ్రిగా చేస్తాను అని దేవుడు చెప్పిన మాట మీద ఉంచిన విశ్వాసం ఏం చేసిందంటే దాన్ని క్రియల్లోనికి మార్చింది. ఈ సహోదరి సహోదరుడు, ఈ లోకంలో సమస్తము అబద్ధం, దేవుని వాక్యం సత్యం. హల్లెలూయా. ఎందుకంటే డాక్టర్లు, మీకు గుర్తుందో లేదో, ఈ మెత్తట ఉప్పు వచ్చే టైంలో రోజు గవర్నమెంట్ వాళ్ళు ఖర్చుతో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు, అయోడైజ్డ్ ఉప్పు వాడండి రోగాలలో. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే, అందరికీ బీపీ షుగర్లు క్యాన్సర్లు రావడానికి, గుండె జబ్బులు రావడానికి ఈ ఉప్పే కారణం అంటున్నారు.
మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, ఈ ఉప్పు మానేసి సముద్రం ఉప్పు తినన్నాడు. డాక్టర్ ఇవాళ ఒకటి చెప్తాడు, రేపు ఇంకొకటి చెప్పు. నువ్వు వాళ్ళ మాట నమ్మద్దు. నువ్వు వాళ్ళ మాట నమ్మేవంటే నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే, ఒకడు వాట్సాప్లో వీడియో పంపించాడు. ఆ వీడియోలో ఒకడు ఏం చేస్తాడంటే, ప్రకృతి వైద్యాన్ని పాటించాలని చెప్పి వాడు ఏం చేశాడు, టీవీ పెట్టుకుని మంత్రి సత్యనారాయణ గారి మాట వింటున్నాడు. మంత్రి సత్యనారాయణ గారు చెప్తాడు, ముందు లేకుండా 2 జాంకాయ మొక్కలు తినంటే జాంకాయ మొక్కలు తినండి, 2 బాదం పప్పులు తినమంటే బాదం పప్పులు తింటాడు. ఇప్పుడు పుదీనా కొత్తిమీర క్యారెట్ అనగానే ఇడికి అవగబ నోట్లో పెట్టి మింగాడు. చివరికి ఆయన అంటాడు, ఇవి మాత్రం తినొద్దు అంటాడు. ఆడు అనేలోకి ఎన్నిటి తినేస్తాడు. ఏమైపోతుంది? కలవరపడు. విశ్వసించిన వాడు కలవరపడు. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్ము. ఈరోజు వాడు ఎలా అంటాడు, ఇంకొకటి ఎలా అంటాడు, శాస్త్రం ఎలా ఉంటుంది. ఒకసారి ఒక దైవజనుని అడిగారు, ఏమండి భూమి మీద మనుషులు ఉన్నారంటున్నారు కదా, ఒకవేళ ఇంకో గ్రహం మీద మనిషి ఉన్నాడని తెలిస్తే మీరేం చేస్తారని అడిగాడు. ఆయన అన్నాడు, అక్కడికి వెళ్ళి యేసు ప్రభువే నిజమైన దేవుడిని సువార్త ప్రకటిస్తాడు. హల్లెలూయా. అంతే తప్ప దేనికి కలవరపడవద్దు. విశ్వసించండి. విశ్వాసమే మన లోకాన్ని జయించేది, మన విశ్వాసం. ఆ విశ్వాసం దేవుని వాక్యం మీద ఉంచినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తిరిగి సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను.